హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం డాకర్ గురించి చూద్దాము. డాకర్ కంటే ముందు మనం వర్చువలైజేషన్లో వర్చువల్ మెషిన్స్ గురించి ఒకసారి చూద్దాము. వర్చువల్ మెషిన్స్ వచ్చేసేసి మన సిస్టంలో ఇప్పుడు హోస్ట్ ఓఎస్ ఉంది కదా. హోస్ట్ ఓఎస్ అంటే మన సిస్టమ్ అన్నట్టు. మన సిస్టంలో ఏదైతే డిఫాల్ట్ వస్తుందో మళ్ళీ అంటే మనం వేసుకున్న ఓఎస్ ఉంటుందో దాన్ని హోస్ట్ ఓఎస్ అంటారు. దాని మీద హైపర్వైజర్స్ ఉంటాయి. అంటే విండోస్ 10కి ఆల్రెడీ హైపర్వైజర్ ఒకటి ఉంటుంది అన్నట్టు. ఆల్రెడీ ఈ సిస్టమ్ సెట్టింగ్స్లో ఉంటుంది. దాని ద్వారా మనము వేరే ఆపరేటింగ్ సిస్టమ్స్ని మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నట్టు. లేదంటే అది కొంచెం బాగుండదు. దానికంటే VMware అని ఒక అప్లికేషన్ ఉంటుంది. ఈ విధంగా VMware ఉంది కదా, ఈ VMware ఇది ఉంది కదా, దీనికి ఈ విధంగా ఇంకోటి అప్లికేషన్ ఉంటుంది అన్నట్టు. ఇది VMware వర్క్ స్టేషన్ అని. ఇది VMware వర్క్ స్టేషన్. ఇందులో మనము అంటే ఒక లైనక్స్ ఓఎస్ వేసిన అన్నట్టు. అంటే లైనక్స్ ఫ్లేవర్ ఒకటి CentOS వేసిన. అయితే దీనికి మనము 2GB ర్యామ్ 2 ప్రాసెసర్స్ ఇచ్చేసినాము, 20GB హార్డ్ డిస్క్ ఇచ్చేసేసినాం. ఇది నెట్వర్క్ అడాప్టర్ ఏంటంటే NAT అంటే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్, అంటే ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వడానికి అది. అయితే ఈ వర్చువల్ మిషన్ ఈ VMware ఉంది కదా, ఈ VMwareలో మనము ఇప్పుడు నేను వేసిన కదా CentOS అని వేసిన కదా, దాని 3GB మామూలు ఓఎస్ సైజ్ ఇది 3GB అనేది. అయితే యాక్చువల్గా 2GB ర్యామ్ ఇచ్చేసిన సిస్టమ్కి. మళ్ళీ ఇంకొక ఓఎస్ వేసుకున్నాను అనుకో, 1GB ర్యామే ఇవ్వగలుగుతానంటే. ఎందుకంటే నా దాంట్లో 4GB ర్యామ్ మాత్రమే ఉందన్నట్టు. ఈ 4GB ర్యామ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మొత్తం నేను వీటికి వర్చువల్ మిషన్స్కి ఇచ్చేస్తే ఏమవుతుందంటే అది ఫిజికల్ ఉన్న వర్చువల్ హార్డ్ డిస్క్ని తీసుకుంటాయి అన్నట్టు. ర్యామ్ని మెమరీ సైజ్ అంతా ఫిజికల్గా తీసుకుంటాయి అన్నట్టు. అంటే ఈ నా మెయిన్ సిస్టమ్ పని చేయాలంటే కనీసం 1GB ర్యామ్ ఉండాలి కదా, అందుకని అది మొత్తం తీసుకోనికి ఉండదు అన్నట్టు. అయితే ఇక్కడ ఉబుంటూ ఉంది. ఇక్కడ డాకర్కి వచ్చేస్తే డాకర్లో మామూలుగా ఈ మెయిన్గా లైనక్స్ సిస్టమ్స్కి మంచిగా ఉంటుంది. అంటే విండోస్ 10 సిస్టమ్స్ కూడా ఇక్కడ హైపర్వైజర్ పైన మనం ఒకటి డాకర్ ఇంజిన్ ఇన్స్టాల్ చేస్తాం. ఎట్లుంటుంది అంటే అది డాకర్ బిల్డ్ టూల్ అని ఉంటుంది, అది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. దీని గురించి తర్వాత, ఇది అవసరం లేదు, అంత ఇంపార్టెంట్ అంతేం ఉండదు. అందరూ లైనక్స్లో వాడతారు అన్నట్టు సిస్టమ్స్ వర్క్ ప్లేస్లో. అయితే ఇక్కడ డాకర్ ఇంజిన్ ఉంది కదా, ఇక్కడ హైపర్వైజర్ దగ్గర మనము VMware ఉంటుంది, Hyper-V అని ఉంటుంది. విండోస్ 10 వాళ్ళది Hyper-V ఉంటుంది అన్నట్టు, మైక్రోసాఫ్ట్ వాళ్ళది. అయితే ఇక్కడ డాకర్ వాళ్ళు ఏం చేస్తారంటే డాకర్ ఇంజిన్ ఉంటుంది అన్నట్టు ఈ హైపర్వైజర్ దగ్గర. ఇదేం చేస్తారంటే యాక్చువల్గా ఇక్కడ హైపర్వైజర్ ఏం చేస్తానంటే మనకు హార్డ్వేర్ లెవెల్ వర్చువలైజేషన్ చేస్తుంది అన్నట్టు. ఇక్కడ డాకర్ ఇంజిన్ వచ్చేసేసి సిస్టమ్ ఇక్కడ నోట్ ప్యాడ్లో రాసిన VMware వచ్చేసేసి VMware సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే హార్డ్వేర్ వర్చువలైజేషన్ చేస్తుంది అన్నట్టు. ఇదే డాకర్ ఏం చేస్తుంది అంటే సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్ చేస్తుంది అన్నట్టు. అయితే ఎట్లా అంటే ఇక్కడ మనం హార్డ్వేర్ 4GB ఉంది కదా, 2GB దీనికి 1GB దీనికి ఇచ్చినాం కదా, అట్లా అన్నట్టు. అయితే ఈ డాకర్ ఇంజిన్ ఏం చేస్తా అంటే మనం మామూలుగా ఇక్కడ అప్లికేషన్స్ ఉంది. ఇక్కడ మీకు గెస్ట్ ఓఎస్లో 3GB ర్యామ్ 3GB ఉంది కదా ఓఎస్ సైజు. ఇక్కడ అదే ఉబుంటూ ఉంది కదా, ఇక్కడ ఉబుంటూ ఉంది కదా, ఉబుంటుకు 3GB ఉంది అనుకోండి. ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసే దగ్గర ఏమొస్తుంది అంటే 100MB లోపలనే ఉంటుంది అన్నట్టు. అంటే మెయిన్గా మిగిలిన మొత్తం ఆ ఫంక్షనాలిటీ, ఆ గ్రాఫికల్ యూజర్ అవన్నీ ఉండవు అన్నట్టు. ఇందులో జస్ట్ ఏముంటుందంటే కొన్ని బైనరీస్ అంటారు. మామూలుగా మనము ఈ LS కమాండ్ ఇట్లాంటి ఉంటాయి చూసిన, CD కమాండ్ అవన్నీ ఉంటాయి చూసిన, అట్లాంటి చిన్న చిన్నవి మాత్రమే ఇక్కడ బేసిక్ కమాండ్స్ మాత్రమే ఉంటాయి అన్నట్టు. తర్వాత దీనిపై అప్లికేషన్స్ ఉంటాయి అన్నట్టు. అప్లికేషన్స్ అంటే ఒక జావా కానీ లేదంటే Nginx అని వెబ్ సర్వీసెస్ కానీ అట్లాంటివి మాత్రం ఇన్స్టాల్ చేసుకుని ఒక ప్యాకేజ్ చేసేస్తాం అన్నట్టు. అంటే ఉబుంటూ అనే ఒక బేస్ ఓఎస్ మీద ఒక JDK ఇన్స్టాల్ చేసినాం అనుకోండి, దాన్ని ఒక ప్యాకేజ్ చేసేస్తాం అన్నట్టు. అంటే JDK ఎవరికి అవసరం ఉంటుందో వాళ్ళకు ఇచ్చేస్తాం అన్నట్టు. మామూలు ఒక ఇమేజ్ చూపిస్తాను నేను. అసలు ఎట్లా ఎందుకు ఈ డాకర్ ఇంత ఫేమస్ అయిందంటే మామూలుగా ఒక డెవలపర్ ఉన్నాడు అనుకోండి. ఇది ఇంటెలిపాత్ నుంచి తీసుకున్నా. ఇది డెవలపర్స్ ఉంటారు కదా, డెవలపర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు కోడ్ రాస్తారు. అంటే ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది వాళ్ళకు. అంటే ఇక్కడ వాళ్ళు వాడే ఓఎస్ వచ్చేసేసి మనకు ఉబుంటూ ఉందనుకోండి, దానిపైన వాళ్ళు PHP సాఫ్ట్వేర్ ఒక అప్లికేషన్ తయారు చేస్తున్నారు. దానికి కావాల్సిన లైబ్రరీస్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్నట్టు. అదే టెస్టింగ్ వాళ్ళకి వచ్చేటప్పుడు ఈ ఉబుంటూ లేటెస్ట్ ఉండడమో లేదంటే PHP లేటెస్ట్ ఉండడమో లైబ్రరీ లేటెస్ట్ ఉండడమో అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరికి మధ్య ఇతను ఇచ్చింది దీని మీద టెస్ట్ చేయమంటే ఇతను కొంచెం సరిగ్గా వర్క్ అవ్వకపోవచ్చు అన్నట్టు. అందుకని ఏం చేస్తారంటే ఇతను వాడే ఈ మొత్తం ఉంది కదా, ఈ మొత్తాన్ని ఒక కంటైనర్ చేసేస్తారు అన్నట్టు. మొత్తం అంతా అంటే ఒక కంటైనర్ అంటే మామూలు మన షిప్ యార్డ్లో ఉంటాయి అట్లా కంటైనర్ చేస్తారు కదా, అట్లా వేసేసి ఇదే ప్యాకేజ్ని వీళ్ళకి ఇచ్చేసేస్తే ఇతను మంచిగా వాడుకొని దానికి టెస్టింగ్ చేస్తారంటే ఇక్కడ బగ్స్ ఎక్కడ ఉన్నాయి అవేమున్నాయని. దానికి ఒక ఇమేజ్ చూపిస్తాను నేను.
ఆల్రెడీ ఇవన్నీ రాసి పెట్టిన, ఎందుకంటే కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది కదా. ఇక్కడ డాకర్ ఏం చేస్తామంటే డాకర్ ఆర్కిటెక్చర్ అన్నట్టు ఇది మెయిన్గా ఈ విధంగా వర్క్ అవుతుంది. ఇక్కడ క్లయింట్ మన యూజర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే మామూలు డాకర్ ఆర్కిటెక్చర్లో మనం డాకర్ ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తాం అన్నట్టు. ఆ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ డాకర్ క్లయింట్, డాకర్ ఇంజన్ అయినా కానీ హోస్ట్ అన్న ఒకటే. అయితే ఈ క్లయింట్ ఏం చేస్తారంటే మనం యూజర్ అన్నట్టు, అతను ఏం చేస్తారంటే డాకర్ పుల్ అని అన్నారు అనుకోండి. పుల్ అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఇది ఎప్పుడు రన్ అవుతుంది అన్నట్టు డాకర్, ఎందుకంటే ఇది వర్క్ అవ్వాలి కదా, డాకర్స్ అనేటివి కంటైనర్స్ వర్క్ అవ్వాలి కదా. అందుకని ఇప్పుడు డాకర్ పుల్ అన్నారు అనుకోండి యూజర్, ఈ పుల్ అనేది ఇక్కడ రిక్వెస్ట్ ఇక్కడ డాకర్ డీమన్కి వెళ్తుంది అన్నట్టు. ఆల్రెడీ మన దగ్గర ఇమేజ్ కొన్ని క్యాష్ ఫైల్స్ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు మన దగ్గర. ఇక్కడ ఫస్ట్ టైం కాబట్టి ఇవన్నీ ఏముండవు అన్నట్టు, ఈ కంటైనర్స్ ఏముండవు, ఇదేమి ఉండదు. ఈ యూజర్ డాకర్ పుల్ రిక్వెస్ట్ ఇచ్చి ఇక్కడ పంపిస్తారు. డాకర్ డీమన్ ఏం చేస్తారంటే రిజిస్ట్రీకి వెళ్తుంది అన్నట్టు. అదేముంటుందంటే ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టిన docker.hub.com ఉంది కదా, ఇందులో ఉబుంటు అని టైప్ చేసిన docker.com ఇది వీళ్ళు తయారు చేసారు అది. అయితే ఇక్కడ ఉబుంటు అని ఉబుంటు అని నెట్ కనెక్షన్ పోయింది. ఉబుంటు అని టైప్ చేసినాం కదా, ఒక నిమిషం ఫ్రెండ్స్. ఇప్పుడు డాకర్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా వర్క్ అవుతుందంటే మనకు ఇందులో డాకర్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అదే హైపర్వైజర్ అని చెప్పాను, ఆ లెవెల్లో మనకు డాకర్ ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తాం అన్నట్టు. అదేం చేస్తా అంటే దాంట్లో డాకర్ క్లయింట్ ఉంటుంది, డాకర్ హోస్ట్ దీన్ని ఇంజన్ కూడా అంటారు. అయితే ఈ క్లయింట్ దగ్గర మనం కొన్ని యూజర్స్ ఏం చేస్తారంటే మనం పుల్ ఇస్తాం అన్నట్టు. అంటే నాకు ఒక అప్లికేషన్ కావాలి, లేదంటే ఒక ఓఎస్ కావాలని చెప్పాము అనుకోండి, ఇక్కడ డాకర్ డీమన్ అంటే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది అన్నట్టు. మన లైనక్స్ తెలిసి ఉంటుంది, అందులో వస్తుంది HTTPD అంటే ఇక్కడ HTTPD అని ఇట్లా కొన్ని అప్లికేషన్స్ ఏమైనా లైనక్స్లో రన్ అయ్యేటప్పుడు డీతో లాస్ట్కు డీ ఉంటుంది అన్నట్టు, డీ ఉంటుంది డీమన్ అన్నట్టు. అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి అన్నట్టు. అది సేమ్ లైక్ ప్రాసెసర్ లాగా ఉంటుంది అన్నట్టు. అయితే ఈ డాకర్ డీమన్ ఏం చేస్తుంది అంటే మన ఈ పుల్ రిక్వెస్ట్ని తీసుకొని ఫస్ట్ లోకల్లో చెక్ చేసుకుంటుంది అన్నట్టు. ఫస్ట్ లోకల్లో చెక్ చేస్తుంది, దాని దగ్గర లేదా అని చెప్పినప్పుడు డాకర్ హబ్ ఉంటుంది అన్నట్టు. అది ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ docker.com ఉంది కదా, ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మనం ఒకసారి ఉబుంటు చూద్దాం. ఒకసారి ఉబుంటు కావాలన్నాం కదా. అయితే ఉబుంటు అనేది అఫీషియల్ వాళ్ళు అంటే ఇక కొన్ని ఏం చేస్తారంటే కొన్ని అఫీషియల్స్ ఉంటాయి, కొన్ని అన్అఫీషియల్స్ ఉంటాయి. ఇప్పుడు ఉబుంటు ఇమేజ్ ఉంది కదా, అదే మన ఇప్పుడు ISO ఇమేజెస్ ఉంటాయి కదా, Windows 10 ఇమేజెస్, ఆ విధంగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు డాకర్ పుల్ అని ఇచ్చామనుకోండి, ఈ డాకర్ పుల్ కాపీ చేసుకుని మన CLIలో మనం డాకర్ పుల్ అని ఇచ్చినాం అనుకోండి, మనకు ఆ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది, మన ఇంటర్నల్ సిస్టంలోకి డౌన్లోడ్ అయిపోతుంది. ఎక్కడ అంటే ఇక మన ఇంటర్నల్ సిస్టమ్స్ అన్నీ ఇట్లా ఉంటాయి. ఇమేజెస్ మొత్తం ఒక దగ్గర డౌన్లోడ్ అవుతాయి. దాని తర్వాత ఒక అప్లికేషన్ ఉందనుకోండి, ఇప్పుడు Nginx కానీ Apache కానీ, అవి కూడా మన ఇమేజ్ ఫోల్డర్లో ఇమేజ్ దాంట్లో డౌన్లోడ్ అవుతాయి అన్నట్టు. ఇంకా కంటైనర్స్ అంటే ఏంటిదంటే ఇమేజెస్ని మనం రన్ చేసినాం అనుకోండి, అవి కంటైనర్ లాగా యాక్ట్ చేస్తాయి అన్నట్టు. అంటే ఒకసారి మనం ఇమేజెస్ని ఈ రన్ అని ఈ కమాండ్ ఈ రన్ అని కొట్టేసేసి ఉబుంటు అని కొట్టేసినాం అనుకోండి, ఈ విధంగా మనకు ఒక కంటైనర్ లాగా రన్ అవుతూ ఉంటుంది అన్నట్టు. అంటే దీంట్లో మనం ఏదైనా అప్లికేషన్ వేసుకొని మనం బిల్డ్ చేయొచ్చు అన్నట్టు. ఇంకో అప్లికేషన్ అంటే దీంట్లో వెబ్ సర్వర్కి అపాచీ లాంటిది మన HTTP లాంటిది అని వేసుకున్నాం అనుకోండి, వేసుకొని దీంట్లో మన బేస్ ఇమేజ్ ఉబుంటు ఉంటుంది, HTTPD ఉంటుంది, అపాచీ ఉంటాయి కదా. ఇది కంటైనర్లో మనం ఏం చేస్తామంటే ఇది టెస్టింగ్ టీం వాళ్ళకి ఇచ్చేస్తాం అన్నట్టు మనం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా వర్క్ అవుతుంది అన్నట్టు. సేమ్ ఈ సింపుల్ ఆర్కిటెక్చర్. ఫస్ట్ టైం అయితే మనం డాకర్ పుల్ చేస్తాము, డాకర్ పుల్ చేసిన దగ్గర 1 అని రాస్తాం. ఫస్ట్ ఇది చేస్తాం, తర్వాత సెకండ్ వచ్చేసేసి 2 ఇది డాకర్ రన్ చేసేస్తాం మనము. కమాండ్స్ అన్నట్టు సేమ్ మనం CLIలో మనము చూస్తాము. ఫస్ట్ మనం స్క్రాప్ ఇది కొంచెం వింటే బాగుంటుంది అన్నట్టు. మనకు నెక్స్ట్ వెళ్ళినప్పుడు కొంచెం ఫాస్ట్ అర్థమవుతుంది. ఇప్పుడు డాకర్ పుల్ చేస్తాం అంటే ఇమేజ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుంటాం. దాని తర్వాత డాకర్ రన్ అంటే డాకర్ రన్ అని చెప్పేసి ఈ ఇమేజ్ నేమ్ ఇచ్చేస్తే మనకు కంటైనర్ రన్ అవుతుంది. ఆ కంటైనర్లో మనం సేమ్ మన ఆపరేటింగ్ సిస్టమ్ ఎట్లుంటుందో దాంట్లోకి వెళ్ళిన తర్వాత సేమ్ మనకు అట్లనే ఉంటుంది. కాకపోతే చాలా తక్కువ అప్లికేషన్స్ ఏమంటారు కమాండ్స్ మాత్రమే రన్ అవుతాయి అన్నట్టు. ఇప్పుడు IF కాన్ఫిగ్ కానీ కొన్ని కమాండ్స్ రన్ అవ్వన్నట్టు. దాని తర్వాత మళ్ళీ ఈ కంటైనర్లో మనం జావా ఇన్స్టాల్ చేయడమో ఏమో చేస్తాం కదా, అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తాం కదా, చేసేసి మనం బిల్డ్ చేసినాం అనుకో, అంటే డాకర్ ఫైల్ అని ఒక ఫైల్ క్రియేట్ చేసి దాని తర్వాత బిల్డ్ చేసేస్తాం అన్నట్టు. బిల్డ్ చేసిన తర్వాత ఇది మనం టెస్టింగ్ టీం వాళ్ళకి కానీ ఎవరికి కానీ ఇచ్చేయచ్చు అన్నట్టు. ఇది మనం ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాము.